విద్యుత్ సమస్యల పరిష్కారంలో విద్యుత్ శాఖ అధికారులు అందిస్తున్న సేవలు అభినందనీయమని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం, విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యుత్ సమస్యపై పట్టించుకోకుంటే కూటమి ప్రభుత్వం విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఈ క్రమంలోనే నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా సుమారు 88 లక్షల రూపాయలతో నూతనంగా 18 ట్రాన్స్ఫార్మర్లు, 11 కేవీ ఫీడర్లను ఏర్పాటు చేయడం జరిగిందని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు నిలవల రాజేష్, పసల గంగాప్రసాద్, మైలారి రాజశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు సుధీర్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన నాయుడుపేట పుర ప్రజలకి మరియు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చూడండి, మరి అదేవిధంగా మన ఎక్స్ ఎంపీపీ కన్నమ్మ గారిని వేదిక మీద రాష్ట్రంగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ఎండాకాలంలో అవసరమైన ఎలక్ట్రికల్ వర్క్ ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు 17 ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వాళ్ళు కనీసం సంవత్సరానికి 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టడం జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం లోపే మనం ఇక్కడ నాయుడుపేట టౌన్లో 17 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సూలూరుపేట తడలో కూడా మనం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులు ఇంత బాగా పనిచేస్తున్నందుకు ముందుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్లో ఉందని ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ సమస్యని తీరుస్తున్నారు. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశలో అడుగులు వేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, నిన్ననే ఆయన రాజధాని అమరావతి రాజధానిగా పునఃప్రారంభం చేశారు. 3 సంవత్సరాల్లోనే అమరావతిని కంప్లీట్ చేస్తామని కూడా నిన్న వేదిక మీద చెప్పడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఆయన ప్రజలందరికీ ఉపయోగపడే జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తాను, అందరికీ నీటి సమస్య లేకుండా చేస్తానని కూడా ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. దానికి ప్రణాళికలు కూడా వేసుకొని దాని దిశగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్నారు. అలాగే మన ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాకముందే మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్లు చాలా చోట్ల వేసుకోవడం జరిగింది. దగ్గర 25 కోట్ల వరకు మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా మనకు 4 కోట్లు, ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్ల చొప్పున 4 కోట్లు మంజూరు చేశారు. ఈ టౌన్లో కూడా మనకు ఏవైతే డ్యామేజ్డ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకంలో 2 సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కాకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎంతో మందికి ఫ్యామిలీస్కి అండగా నిలబడుతున్న మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రీట్మెంట్కి ముందే ఎల్ఓసి కింద మన కాన్స్టిట్యున్సీలోనే 20 లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పుణేపల్లి దశరథ రామయ్య నెలబల్లి గ్రామం దొరవసత్రం మండలం నుంచి కూడా అతను సభ్యత్వం 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్న అతనికి అనుకోకుండా యాక్సిడెంట్లో అతను చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ లెటర్ని కూడా మనకు పంపడం జరిగింది. ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి కాకుండా ప్రజలకి ప్రతి ఫ్యామిలీకి కూడా అండగా నిలబడుతూ నేనున్నాను అని ప్రతి ఫ్యామిలీకి అండగా నిలబడుతున్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పరమావధిగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అన్నదండలు ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కూడా మనవి చేస్తూ, మన శాసనసభ్యురాలు కూడా మరి ఇది ఆమె డాక్టర్ ఉద్యోగం చేస్తూ ఉన్నది. డాక్టర్గా ఏం చేయాలనేది ఆమెకు తెలుసు. కానీ
నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏ విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలా, ఏ విధంగా చేస్తుందని చెప్పని నాకు కూడా అనుమానం వేసిన ఈమె 6 నెలలకే నువ్వు కూడా పక్కనుండి డాడీ నాకు అన్నీ తెలుసు అని చెప్పని పరిస్థితికి వచ్చేసింది. అంటే అంత అవగాహన చేసుకుంటుంది సమస్యల మీద. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.